ప్రేక్షకులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. వృద్ధాప్యం అనేది శాపం కాదు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే ఒక గొప్ప వరం. కానీ చాలామంది తల్లులకు ఇప్పుడు అది కుదరడం లేదు. పిల్లలు పట్టించుకోకపోతేనే ఆశ్రమాల్లో ఉంటారనేది కొంతవరకు మాత్రమే నిజం, అది మొత్తం నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో ఉద్యోగం అని, వ్యాపారం అని చాలామంది పిల్లలు కూడా వేరే చోట్ల ఉండడం జరుగుతుంది. అయితే తల్లులు మాత్రం తన పిల్లలకు భారం కాకూడదని తమకు తామే నిర్ణయం తీసుకొని ఆశ్రమాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఆ తల్లులు కోరుకుంటున్న ఆ ఆశ్రమాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సదుపాయాలు ఎలా ఉన్నాయో ప్రత్యేక కార్యక్రమంలో చూద్దాం. అమ్మ ప్రేమ అనేది పవిత్రమైనది, నిస్వార్థమైనది. ఈ సృష్టిలో తల్లి ప్రేమకు మించిన అపురూపం లేదు. ఇది ఒక బిడ్డకు దొరికిన గొప్ప వరం అనే చెప్పాలి. తల్లి తన పిల్లల ఎదుగుదల కోసం తన కష్టాలను, అవసరాలను అన్నీ పక్కన పెట్టి చాలా కృషి చేస్తూ ఉంటుంది. మరి ఆ తల్లిని ఈ ఓల్డేజ్ ఒక కన్న బిడ్డలాగా చూసుకుంటుంది. మరి ఆ తల్లి మాటలు కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ మీ పేరు? మీరాబాయి. మీరాబాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? సంవత్సరాలు ఈ మధ్య ఫస్ట్ ఒకసారి వచ్చి ఉండి మళ్ళీ నాకు నచ్చింది, మళ్ళీ కూడా ఇక్కడే వచ్చి ఉన్నా. అన్నీ కూడా ఇక్కడే వచ్చి ఉన్నారు. వచ్చి ఉన్నాము. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఒక అబ్బాయి పైన, ఒక అబ్బాయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కొడుకు కోడలు అందరూ ఉన్నారు. బట్ ఎనీవే నాకు ఇక్కడ కొన్ని దినాలు నచ్చింది కాబట్టి వచ్చి ఉన్న ఇంటి వ్యవహారాల్లో. ఇక్కడ అంతా వీళ్ళంతా ఎలా చూసుకుంటున్నారు? బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటారు. టైం టు టైం అందరికీ ఏ కొరత లేకుండా కొంచెం ఉన్నాయి. ఇంతమందిని మెయింటైన్ చేస్తుందంటే మీరే. మళ్ళీ పరిశుభ్రత కూడా ఎక్కువ కాబట్టి ఎటువంటి డిజీజ్ లేనిపోని అన్నీ లేవు. ముఖ్యంగా దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. లేకపోతే అంటూ ఇవన్నీ ఉంటాయి కాబట్టి భోజనమని ఏదవని అన్నీ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తుంటండి. అది కావాలా. అయితే అమ్మ మీకు ముందుగా హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మదర్స్ డే కాబట్టి మీ తల్లి గురించి మీ మాటల్లో ఏమైనా చెప్తారా? మా అమ్మగారు కూడా చదువుకుంది, మా అందరినీ కూడా చదివించి మంచిది. ఒక్కటి చూడమ్మా, బిడ్డ భూమిపై పడినప్పుడే ఎవరిని పిలవరు అమ్మా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది సృష్టిలో భగవంతుడు ఇచ్చిన వరము బిడ్డలకి కదా. తల్లి కంటే గొప్పది లేదు. మాతృభూమి. నువ్వు ఎక్కడ వెళ్ళినా ఏ ఊరి నుంచి వచ్చినావు, ఏది నీ జన్మభూమి అంటే ఏమంటావు? అంతే కదా. మనం అమెరికా పోనివ్వండి, ఇంకా ఎన్ని దేశాలు పోనివ్వండి, ఏ దేశం నుంచి వచ్చినావు నీ అంతే అంట. కాబట్టి మన మాతృభూమిని మనం నిలబెట్టుకోవాలా, తూలనాడకూడదు. తల్లి మనందరినీ కష్టపడి సుఖముని కష్టముని తన బిడ్డలు రావాలా, తన బాధ్యత అని పెంచి పెద్ద చేస్తుంది. తగ్గింది తర్వాత అంతే కదా. అదేవిధంగా మనం ఏ దేశం వెళ్ళని, ఏ దేశం వెళ్ళినా, ఎందుకు అడిగినా పొగడరాని తల్లి భూమి భారతిని అన్నాడు. నేను ఎన్నోసార్లు రేడియోలో స్పీచ్లు ఇచ్చేదాన్ని. సో అవి చెప్తున్నంతే గొప్పగా అదంతా అంతా తల్లి మన భారత భూమిని, మన తల్లిని ప్రేమించుకోవాలి. ఎన్నో ఉంటాయి ఇంట్లో, అవన్నీ కాదు, తల్లిదండ్రిని చేయడమే ముఖ్యము. కానీ ప్రతి మనిషి తెలుసుకోవద్ది తల్లి అంటే ఏమిటి. తనకు జన్మనిచ్చిన తల్లిని మనం జీవితాంతం మరవకూడదు. అంతే కదా. ఒక ముసాలి తల్లి ఉంటుంది, తన కొడుకు ఇంకా ఇంటికి రాకపోతేనంట కోడల్ని అడుగుతుందంట. కోడలని ఏమన్నా కొడుకు ఇంటికి వచ్చిందా రాలేదా ఇంకా. దట్ ఈస్ ద మెయిన్. చూడు తల్లి ఎంత అంతే కదా. అంత మంచిగా ఉంటారు. కానీ తల్లికి అవన్నీ ఉంటాయి. ఎంత ముసలి అయిపోయినా దీవెనిస్తుంది. అంతే కదా.
మరొక అమ్మ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే, నా పేరు సంధ్య. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక 2.5 years నుంచి ఉంటున్నా. అండ్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్ ఓకే. ఇన్ ఆల్ రెప్యూటెడ్ కాలేజెస్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. మా పిల్లలు ఇది చాలా బాగుందని అనుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అండ్ దే ఆర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. ఎలా ఉంది ఇక్కడ? అంతా బాగా చూసుకుంటున్నారా వీళ్ళంతా? చాలా బాగా చూసుకుంటున్నారు. ఇమీడియట్లీ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ దే విల్ అటెండ్ టు ఇట్ ఇమీడియట్లీ. వెరీ నైస్, ఆల్ ఆర్ వెరీ, ఇట్స్ జస్ట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ హియర్. అమ్మ, మీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏం చేస్తుంటారు? ఒక అబ్బాయి అండ్ 1 daughter-in-law. మిస్ అవుతుంటారా? వాళ్ళు ఎప్పుడైనా గుర్తొస్తూ ఉంటారా మీకు? అదే ఆల్వేస్ ఇట్ విల్ బి దేర్, నో, ఇట్స్ ఆబ్వియస్. సరే, ఇప్పుడు ఈరోజు మదర్స్ డే కదా, మరి మీ అమ్మ గురించి చెప్తారా మాకు? My mother was an ideal mother. We were 8 kids, but all of us who used to please feel that she is doing special interest for us, and she taught. Actually, we are staying అంటే నా ఎడ్యుకేషన్ అంతా యాక్చువల్గా ఒరిస్సాలో అయింది. సో షీ యూస్ టు టీచ్ మీ తెలుగు, లేకపోతే అసలు నాకు ఏ రకంగానూ తెలుగు వచ్చేది కాదు. సో షీ యూస్ టు బి ఎ టీచర్ ఇన్ సమ్మర్. షీ వాజ్ వెరీ అఫెక్షనేట్. మై ఫాదర్ వాజ్ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ విఐపి దేర్ ఇన్ యాక్చువల్లీ ఒరిస్సా. మదర్స్ డే సందర్భంగా ఇప్పుడు మీ అమ్మ మీతో లేరు, కానీ మీ అమ్మకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? I am very much thankful to her. That's all. Not more than that. It's life, I know. అదే చెప్తాను అమ్మకి. ఎన్ని జన్మలు వచ్చినా ఆ అమ్మే కావాలి నాకు. Happy Mother's Day, and don't forget your mother anytime. ఈరోజు మనతో పాటు మరో అమ్మున్నారు. మదర్స్ డే సందర్భంగా ఆవిడ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరేంటి? పద్మావతి. పద్మావతి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 4 years 3 months. 4 years 3 months అవుతుందా? ఎక్కడుంది ఇక్కడ? ఎలా చూసుకుంటున్నారు వీళ్ళంతా కూడా? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగా చూసుకుంటున్నారు. ఏం లోటు లేదు. ఎక్కడ మీ ఊరు? ఎక్కడమ్మా? అసలు మా నేటివ్ ప్లేస్ వెస్ట్ గోదావరి. మరి పిల్లలు గుర్తొస్తారా మీకు? మా పాప ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లో. ఇక్కడ నాకు ఒక్క పాపే. ఇయర్లే ఇక్కడే ఉంటుంది. మనతో పాటు మరొక అమ్మ కూడా ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరేంటమ్మా? సీతారామమ్మ. సీతారామమ్మ. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 6 నెలలు బట్టి ఉంటున్నా. 6 నెలలు అవుతుందా? మరి ఇక్కడ అంతా బాగుందా? అంత బాగానే ఉంది. వీళ్ళంతా బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని? బాగా చూస్తున్నారు. మధ్య మధ్యలో మీకు తినడానికి ఏమి ఇస్తూ ఉంటారు మార్నింగ్ నుంచి కూడా? చచ్చికాయలు, నాన్ రొట్లు, ఎయ్యూడు పెడతారు. ఏదో ఒకటి పెడతానే ఉంటారు. పెడతారు. మంచిగా ఉంటారా మరి? అన్నం కూరలు పెడతారు. మంచిగా పెడతారు. కాఫీ ఇస్తారు, అన్నీ పెడతారు. ఈ డే కేర్ సెంటర్లో యశోద అనే అమ్మున్నారు. వారితో కూడా మాట్లాడదాం, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ. మీ పేరేంటమ్మా? యశోద. యశోద. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 1 సంవత్సరం అవుతుందమ్మా. సంవత్సరం అవుతుంది. ఏంటి ఇక్కడ అంతా బాగుందా? బాగా చూసుకుంటున్నారా? మరి మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? పిల్లలు సంగారెడ్డిలో 2 ఉంటారు. శంషాబాద్లో ఒక అమ్మాయి కూకట్పల్లి. ఆడపిల్లలే ఉన్నారు. ఒక అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. మరి మీ పిల్లలు గుర్తొస్తారా అమ్మ? వస్తారు. ఇకన్నీ వీళ్ళే ఫ్రెండ్స్ లాగా ఉంటారు. పక్కన వాళ్ళతో మీకు టైం పాస్ కానప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడతాం. టీవీ పెట్టుకుంటాం. టీవీ చూస్తారు.
ఇంకేం చేస్తారు రోజులో? ఏం లేదు, తినడం. మీ అమ్మ గురించి చెప్తారా? మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిందండి. చిన్నప్పుడే చనిపోయింది. 3 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పుడు చనిపోయింది. మా మేనత్త గారు ఉండేది, మా నాన్న వాళ్ళ అక్క. ఇక ఆమెను పెంచింది. ఆమెనే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసుకుందా? ఆ, తన పేరు గుర్తుందా? మీ మేనత్త పేరు? వెంకటేశ్వరి. వెంకటేశ్వరి. ఆ, మరి మీ అమ్మ పేరు? మా అమ్మ పేరు కూడా వెంకటేశ్వరి అండి. అందుకే కావచ్చు అమ్మలాగా చూసుకుంది మిమ్మల్ని. చూస్తున్నాం కదా, ఈ ఆశ్రమంలో ఎంతో మంది తల్లులు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేందుకు ఇటు నర్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనతో పాటు నర్సు ఉన్నారు, వారిని అడిగి మరి వాళ్ళు ఎలా చూసుకుంటారు, రోజు కూడా ఈ తల్లులని ఎలా చూసుకుంటారో వారి మాటల్లోనే విందాం. హలో అండి. హలో, నా పేరు మీనా. గ్రేస్ ఓల్డేజ్ హోమ్లో పనిచేస్తున్నాను. నర్స్ డిపార్ట్మెంట్. 5:30 లేస్తాం. మేము 5:30 లేచి బీపీలు చెక్ చేస్తుంటాం. బీపీలు వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్నారో అడిగి తెలుసుకుంటాం. మేము టైంకి ఫుడ్ తినిపించడం, వాళ్ళకి స్నానాలు అయ్యాయా లేవా అటువంటివి కూడా మేము కనుక్కొని వాళ్ళకి చేయిస్తూ ఉంటాము. మాట్లాడలేని వాళ్ళకి అడిగి తెలుసుకొని తినిపిస్తుంటాము. ఫీడింగ్ కేసులకి టైంకి ఫీడింగ్ ఇస్తుంటాము. టైంకి మెడిసిన్స్ ఇస్తాము. టైంకి వార్డుకి వచ్చి రౌండ్స్కి వస్తుంటాము. వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మాకు ఇన్ఫామ్ చేయమని చెప్తూ ఉంటాము. ఈ గ్రేస్ ఓల్డేజ్ హోమ్లో ఎంతో మంది తల్లులు ఆశ్రయం పొందుతున్నారు. మనం చూస్తున్నాం కూడా, నడవలేని స్థితిలో ఉన్నారు, తినలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి టైం టు టైం తినిపించడానికి కూడా ఇక్కడ వాళ్ళు ఆయాలను ఏర్పాటు చేశారు. మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు, వారిని అడుగుదాం. మరి వారు ఏం చేస్తారు, రోజుకి ఎన్ని పూటలు తినిపిస్తారో కూడా అడుగుదాం, తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తాను. అమ్మ, మీ దినచర్య ఎలా ఉంటుంది, ఎలాంటి సేవలు మీరు అందిస్తూ ఉంటారు ఇక్కడ? 4 గంటలకు లేస్తాము. అమ్మ వాళ్ళకి డైపర్లు తీస్తాము. వాష్రూమ్లో తీసుకెళ్ళి స్నానం చేపించి ఏ రోజు డైపర్ ఆ రోజు మారుస్తాం. బెడ్షీట్లు అవి ఏ రోజుకి ఆ రోజే బెడ్షీట్లు మారుస్తామండి. కప్పుకున్నవి కానీ వేసుకున్నవి కానీ ఏవైనా సరే స్నానం చేపించి తీసుకొచ్చాక డైపర్ వేస్తాము. ఈరోజు పాలు వస్తాయి, పాలు పట్టేస్తాము. తర్వాత అంతా క్లీన్ చేసుకుంటామండి. బాత్రూమ్లు మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాము. మాప్ పెట్టుకుంటాము, తుడుచుకుంటాం. టిఫిన్ వస్తుంది, పెడతాం. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి మళ్ళీ భోజనం వస్తుందండి. 4 గంటలకి మళ్ళీ స్నాక్స్ వస్తుంది. మళ్ళీ మధ్యలో ఎవరైనా మోషన్ గట్టపోయినా మళ్ళీ క్లీన్ చేస్తామండి. మళ్ళీ వాళ్ళకి మీరే దగ్గరుండి ఇవన్నీ చేస్తారా? మేమే చేస్తాం మేడం. మేము మాకు ఎందుకంటే ఒక తల్లి తండ్రి భావంతో మేము చేస్తాం మేడం. అది అందరికీ అరవడం దక్కదు కదా మేడం. ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఒక అవకాశం దక్కడం? మాకైతే హ్యాపీగానే అనిపిస్తుంది మేడం. ఎందుకంటే మాకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు లేరు మేడం. అది వీళ్ళకి చేసుకుంటంలో మాకు అదృష్టమేమో అని మేమైతే ఫీల్ అవుతాం మేడం. అమ్మ, మీరు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు కాబట్టి రోజు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కదా, మరి వాళ్ళ పిల్లలు గుర్తొచ్చినప్పుడు మీతో ఏమంటూ ఉంటారు? మా పిల్లలు దూరంగా ఉన్నారమ్మా, మాకు మీరు మంచిగా చేస్తున్నారు, శుభ్రంగా మాకు అన్నీ చేస్తున్నారు, మీరే మా పిల్లలు అని అంటారు మేడం. మీరేమీ దిగులు పడద్దు, మేము మీ పిల్లలమమ్మ, మీరు మా తల్లిదండ్రులతో సమానం. అన్నవాళ్ళు వస్తారు, చేస్తారు, మిమ్మల్ని చూసుకుంటారు. మేమంతా ఇక్కడ ఉన్నాం. మా సార్ ఏదైనా అందుబాటులో ఉంటారు మేడం. మేము ఏ చిన్న పొరపాటు చేసినా మా సార్ అసలు ఊరుకోరు. మాకైతే అంతా ఏమీ లోటుపాటు అయితే ఏమీ లేదు మేడం. మేము ఒక తల్లిదండ్రి భావంతోనే చూస్తున్నాం. చిన్నప్పుడే అమ్మను కోల్పోయాను అన్నారు, ఇంతమంది తల్లుల మధ్యలో ఉంటున్నారు. ఈరోజు మదర్స్ డే కాబట్టి అమ్మ గురించి మీరు ఏం చెప్తారు? అమ్మ ప్రేమ గురించి మీ మాటల్లో. అమ్మ ప్రేమ అనేది వెలకట్టలేనిది మేడం. అది ఎంతోమందికి కానీ అదృష్టం దక్కదు. ఎందుకంటే నాకు ఈ అదృష్టం కల్పించినందుకు చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నాను మేడం. ఎందుకంటే చిన్నతనంలోనే నాకు తల్లి తండ్రి కూడా లేరు మేడం. వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. కానీ ఒక బిడ్డగా ప్రేమను నేను అందిస్తూ తల్లిదండ్రులుగా వాళ్ళ ప్రేమను నేను పొందుతూ నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం.
ఈ వృద్ధాశ్రమానికి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది. మరి ఆ హెల్ప్ లైన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి కూడా స్టాఫ్ ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. ఎలాంటి కాల్స్ వస్తాయో కూడా వారి మాటల్లోనే విందాం. హలో అండి, హాయ్ అండి. మీకు ఎలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి? అంటే రోడ్ సైడ్ ఎవరైనా అనాథలు ఉంటే చూసిన వాళ్ళు కాల్స్ చేస్తూ ఉంటారు. అలాంటి అనాథలు ఉన్నారమ్మా, మీ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసుకుంటారా, అలా అని స్టేషన్ నుంచి కానివ్వండి, రోడ్ సైడ్ నుంచి కానివ్వండి కాల్స్ వస్తూ ఉంటాయి. అలా కాల్స్ వచ్చినప్పుడు మేము మా చైర్మన్ సార్కి మేము పర్మిషన్ తీసుకోగానే వెంటనే చైర్మన్ సార్ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి వాళ్ళు పర్మిషన్ తీసుకొని జాయిన్ చేసుకుంటాం. ఇప్పుడు హెల్ప్ లైన్ కాల్ రాగానే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి ఎంత టైం తీసుకుంటారు? అక్కడ కిలోమీటర్ల దూరాన్ని బట్టి 10 or 15 minutes 20 minutesలో మేము రీచ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళని తీసుకురావడం జరుగుతుందండి. గ్రేస్ ఓల్డేజ్ హోమ్ ఫౌండర్ కమ్ చైర్మన్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అసలు ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అసలు ఎందుకు వచ్చింది సార్? ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏముందంటే, నేను నా భార్య అంటే కొంత సేవ హౌసులంటి తిరగటం, అపార్ట్మెంట్కి వెళ్ళటం, ఆ సేవ చేసేటప్పుడు అక్కడ పెద్దవాళ్ళని కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళని మేము చూస్తుంటే చూసి ఎంతో మాకు కొంచెం బాధ అనిపించి ఇలాంటి గ్రేస్ ఓల్డేజ్ హోమ్ని స్థాపించాలని నేను నా భార్య బిడ్డలు అందరూ కలిసి ఈ యొక్క గ్రేస్ ఓల్డేజ్ హోమ్ స్థాపించడం జరిగింది. అలాగనే మాకు 7 బ్రాంచీలు స్థాపించడం జరిగింది. ఈ 7 బ్రాంచీల్లో పనివాళ్ళు కానీ, సూపర్వైజర్లు కానీ, ఇన్ఛార్జీలు కానీ దగ్గర 100 మంది పైన ఉంటారు. అలాగనే ఈ పెద్దవాళ్ళకి సేవ అందించడానికి కానీ, ఎమర్జెన్సీలో కానీ డాక్టరు, నర్సింగ్ కేరు, అలాగనే అంబులెన్స్ సర్వీసు కూడా వీళ్ళకి అందించడం జరుగుతుంది. అలాగనే అన్ని ఓల్డేజ్ హోముల్లో తిరిగేవాళ్ళని, నడిచేవాళ్ళని తీసుకుంటున్నారు. కానీ నాకున్న ఆశ ఏంటంటే మంచం మీద ఉన్న వాళ్ళకే సేవ చేయటం అనేది ఒక ఆశగా భావించి ఇంతవరకు కూడా ఈ 16 సంవత్సరాల నుంచి ఈ సేవ, ఈ గ్రేస్ ఓల్డేజ్ హోమ్ తరపున ప్రజలకి సేవ అందించడం జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు ఎంతమందికి మీ సేవలు అందాయి? మళ్ళీ ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు ఓల్డేజ్ హోమ్లో? ఇప్పుడు 200 మంది దాకా ఉంటారమ్మా. ఈ 200 మందికి కూడా ప్రతిరోజు పొద్దున్నే కాఫీ కానించి డిన్నర్ వరకు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవటం, డైపర్స్ కానీ వాళ్ళకి అన్నీ కూడా నా కన్న తల్లి తండ్రిగా భావించి ఈ వర్కర్ల చేత నేను కలిసి సేవ చేస్తున్నాను. సార్, ఇప్పుడు దీని నుంచి మీరు ఏమైనా ఫీ తీసుకుంటారా, లేకుంటే ఫ్రీగానే సేవలు అందిస్తున్నారా? మంచి ప్రశ్న అడిగారమ్మా మీరు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే వాళ్ళకై వాళ్ళు బాత్రూమ్ పోయిస్తే ప్రైజ్ తీసుకోను, కానీ బెడ్ మీద ఉండి వాళ్ళకి డైపర్ మార్చడానికి, వాళ్ళకి తినిపించడానికి, వాళ్ళ బట్టలు ఉతకటానికి అది 10,000 నుంచి తీసుకుంటాము. అది వర్కర్కి ఇస్తాము. ఆమె సేవ చేసేందుకు వర్కర్లకి ఆ ప్రైజు ఇస్తాం. ఇచ్చి బెడ్ మీద ఉన్న వాళ్ళకి, బెడ్ సాల్ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కసారి లెట్టిన ముఖాన్ని పూసుకుంటారు. దగ్గరుండి డెటాల్ పెట్టి క్లీన్ చేయించి ఆ తల్లికి మా చేతులతో తినిపించి చిరునవ్వుతో కన్ను మూసే విధంగానే మేము సేవ చేస్తాం. సార్, ఇందాక అన్నారు ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి నాతో పాటు నా సతీమణి కూడా కారణమని. ఏ విధంగా కారణమయ్యారు? ఏ విధంగా అంటే కొన్ని ఇంట్లో ఉండే అవన్నిటిని కూడా కెమెరాలు చూసుకుంటా, వర్కర్లను పెట్టే జాగ్రత్తలు తీసుకొని అన్ని విధాలుగా ఆమె ఫోన్ చేసి ఎక్కడ ఏది నష్టం జరగకుండా పెద్దవాళ్ళకి సేవ జరుగుతుందో లేదని అన్ని విధాలుగా తెలుసుకొని నాతో పాటు సహకరించి సేవ చేసింది. సార్, మీ సేవలు ఈ ఓన్లీ ఓల్డేజ్ హోమ్కి పరిమితం అవుతున్నాయా, లేకుంటే బయట కూడా చాలామంది అనాథలు ఉంటుంటారు కదా, వాళ్ళకు కూడా సేవలు అందిస్తూ ఉంటారా? బయటకు కూడా ప్రతి నెల 15వ తారీఖు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, నీలోపర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్,
వీటన్నిటి కూడా ఒక 1000 మందికి ఫుడ్ రెడీ చేసుకొని వాహనం తీసుకొని ప్రతి పేదవాడికి ఆహారం పెట్టి ప్రతి నెల ఒక 1000 మందికి ఆహారం పంపిణీ చేస్తాను ఈ గ్రేస్ ఓల్డేజ్ హోమ్ తరపు నుంచి. సార్ మీరు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. అయినా సరే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ఇంకా ఎక్కువగా సేవ చేయాలని నాకు ఒక మంచి ఈ సేవాభావం మీద ఇంకా ఎక్కువగా సేవ చేయాలని నా ఆశ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మదర్స్ డే సందర్భంగా మీ ఓల్డేజ్ హోమ్ని విజిట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మీరు మరెన్నో చేయాలి, ఎందరో తల్లుల కళ్ళల్లో మీరు ఆనందం నింపాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సార్. సో చూశారు కదా ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.